పర్వత ప్రాంతాల్లో మాత్రమే పండే విలువైన కుంకుమ పువ్వును తెలంగాణలోనూ పండించవచ్చని హార్టికల్చర్ వర్సిటీ నిరూపించింది. ఏరోఫోనిక్ టెక్నాలజీ ఆధారంగా నియంత్రిత వాతావరణం సాగు చేసిన ఈ పంట 2 నెలల్లోనే అత్యుత్తమ దిగుబడిని ఇచ్చి రాష్ట్రంలో కొత్త వ్యవసాయ అవకాశాలకు దారితీసింది. నాబార్డు పద్ధతిలో వనపర్తి జిల్లా యోచర్ల హార్టికల్చర్ కాలేజీలో ఏర్పాటు చేసిన మోడల్ ర్యాబ్ ఈ ప్రాజెక్టుకు కేంద్ర బిందువైంది. కాశ్మీర్ పర్వత ప్రాంతాల్లో మాత్రమే పండే విలువైన కుంకుమ పువ్వు తెలంగాణలోనూ పండించవచ్చని హార్టికల్చర్ వర్సిటీ నిరూపించింది. ప్రొఫెసర్ డాక్టర్ పిడికం సైదయ్య నేతృత్వంలో రూపొందించిన 200 చదరపు అడుగుల ఏరోఫోనిక్ యూనిట్లో కాశ్మీర్ నుంచి తెచ్చిన కుంకుమ పువ్వు కాడలు నాటారు. అక్కడి తరహాలోనే పగలు రాత్రి ఉష్ణోగ్రతలు, తేమ, కాంతి, కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను ప్రత్యేక పరికరాలతో నియంత్రిస్తారు. మొబైల్ యాప్ ద్వారా నిరంతరం మానిటరింగ్ చేస్తూ సాగు కొనసాగించారు. ఫలితంగా కుంకుమ పువ్వు మొక్కలు చక్కగా పెరిగి పుష్పించడం మొదలైంది. నాణ్యత, దిగుబడి రెండూ ఆశించిన దానికంటే మెరుగ్గా రావడం శాస్త్రవేత్తలను ఉత్సాహపరిచింది. ఈ సాంకేతికతలో నేల అవసరం లేకపోవడం, నీటి వినియోగం తక్కువగా ఉండడం, పూర్తిగా సేంద్రియ ఉత్పత్తి సాధ్యమవడం పెద్ద లాభాలు. అందుకే ఇప్పటికే అనేక మంది ఔత్సాహికులు ఈ సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం దేశంలో సాంప్రదాయ కుంకుమ పువ్వు సాగు జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా, శ్రీనగర్, బుద్గాం ప్రాంతాలకే పరిమితం. కానీ అక్కడ రియల్ ఎస్టేట్ పెరగడం, వాతావరణ మార్పులు తీవ్రంగా ప్రభావితం చేయడంతో సాగు విస్తీర్ణం తగ్గిపోవడమే కాక నాణ్యత పైన దెబ్బపడుతోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ సాగు పద్ధతులపై పరిశోధనలు వేగవంతమయ్యాయి. అందులోనూ ఏరోఫోనిక్ సాగు అత్యుత్తమ ఫలితాలు ఇస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. రైతుల ఆదాయాన్ని పెంచే మార్గాల్లో ఈ ప్రయోగ విజయవంతం కావడం రాష్ట్రానికి పెద్ద విజయమని నాబార్డు తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ పి ఉదయ్ భాస్కర్ తెలిపారు. నాఫ్రాన్ సాగుపై ఆసక్తి ఉన్న రైతులు, యువతకు త్వరలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త బలం ఇస్తుందన్నారు. కాశ్మీర్ వాతావరణాన్ని ల్యాబ్లోనే సృష్టించి సాగు చేశాం. దిగుబడి, నాణ్యత రెండూ అత్యుత్తమంగా నిరూపించుకున్నాం. ఆసక్తి ఉన్నవారు వచ్చి వివరాలు తెలుసుకోవచ్చని ప్రాజెక్టు ప్రిన్సిపల్ సైంటిస్ట్ ప్రొఫెసర్ పెడిగం సైదయ్య తెలిపారు. హార్టికల్చర్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ దంటా రాజిరెడ్డి మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో త్వరలో ఈ టెక్నాలజీని రైతులకు విస్తృతంగా అందించబోతున్నామని అన్నారు. అవసరమైతే ప్రాంతాల వారీగా నాఫ్రాన్ మోడల్ ల్యాబ్లు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చే ప్రణాళిక సిద్ధమవుతోంది. తెలంగాణలో కుంకుమ పువ్వు సాగుకు ఇది ఒక చారిత్రక ఆరంభం. ఏరోఫోనిక్ టెక్నాలజీతో రాష్ట్రం దేశంలోనే ప్రత్యామ్నాయ నాఫ్రాన్ ఉత్పత్తి కేంద్రంగా ఎదగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.